హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము తిరుమలలో శ్రీ బ్రహ్మోత్సవాలకు జరుపు పుష్ప ప్రదర్శనము అండ్ ఫోటో ఎగ్జిబిషన్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ సెట్టింగ్ ఎంత బాగా చేశారో. ఇంకా మనకి లోపలికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా ఈ సెట్టింగ్స్ ఉన్నాయో. మన తిరుమల గోపురం ఇది. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అన్ని రకాల ఫ్లవర్స్తో వేసిన డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మామూలుగా లేవు. ఒక్కసారి అయితే మీరు ఒక్క బిట్టు కూడా వదలకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లోనే మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు కొండలను తలపించేటట్టుగా ఆ శ్రీవారు ఆ విధంగా పవలించేటట్టు ఎంత బాగా సెట్టింగ్ చేశారో. ఈ లోపలన్నీ పులులు, అన్ని జీవరాశులు కనిపించేటట్టు మంచి చాలా అంటే చాలా బాగా అడవిని తలపించేటట్టుగా అయితే ఇక్కడ డిజైన్ చూపిస్తున్నారు మనకి. చూడండి ఎంత బాగా ఉంటుందో. ఆ లైటింగ్ ఫోకస్ అంతా కూడా చాలా అంటే బాగా సెట్ చేశారు. చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. రకరకాల పూలు. వాటి పేర్లు కూడా మీకే తెలుస్తాయి, మాకు తెలియవు. ఫ్లవర్స్ ఎగ్జిబిషన్. ఫ్రెండ్స్ ఈ పుష్ప ప్రదర్శనలో లేని పుష్పం అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. చూడండి అన్ని రకాల పుష్పములు కనిపిస్తున్నాయి. ఈ పుష్పాలతో డిజైన్స్ వేశారు ఫ్రెండ్స్, అవి కూడా పూర్తిగా చూడండి. ఈ వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా, ఎందుకంటే ఆ డిజైన్స్ చూడండి ఎంత అందంగా తయారు చేశారో. ఇది ఎన్ని రోజులు పట్టిందో కానీ డిజైన్స్ చేయడానికి చాలా అంటే చాలా బాగా కన్నులు విందుగా ఉంది. చూడండి ఎంత అందంగా సెట్ చేశారో. సెట్టింగ్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్. చూడండి అంటే పాదాలు రాకుండా తీయాలని.
గోపాలకృష్ణ. చూడండి ఫ్రెండ్స్, ఈ పుష్ప ప్రదర్శన చూడడానికి ఎంతమంది భక్తులు వచ్చారో. చాలామంది ఈ పుష్ప ప్రదర్శనము ఒక బ్రహ్మోత్సవాల్లో జరుగుతుంది కాబట్టి చాలామంది వస్తూనే ఉంటారు. ఈ పుష్ప ప్రదర్శన చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల డిజైన్స్తో పాటు ఫ్లవర్స్ అయితే క్లియర్గా చాలా అందంగా తయారు చేసి చూపిస్తారు ఫ్రెండ్స్. చూడండి, మంగమ్మ వెంకటరమణమూర్తి ఫోటోలను ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడడానికి చాలా బాగుంది. ఇవి మొత్తం 3 ఏనుగులు ఎంత బాగా చేశారో చూడండి. ఇక్కడ డిజైన్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక రకమైన డిజైన్. అన్ని వైట్ ఫ్లవర్స్తోని అండ్ రోజ్ పువ్వులతో చేశారు. చూసారా ఫ్రెండ్స్, చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ అందరూ కూడా ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. అందుకే అంటున్నారు ఫోటో ఎగ్జిబిషన్ అని. ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. కలసం గుర్రాలు ఎంత అందంగా డిజైన్ చేశారో. ఫ్రెండ్స్ చూసారుగా ఎంత బాగున్నాయో డిజైన్స్. అవిని చూడండి, నందనవనం తలపించే విధంగా ఇక్కడ అన్ని జంతువుల బొమ్మలను కూడా చూపించడం అయితే ఇక్కడ చూస్తున్నాం మనము. చూసారా ఫ్రెండ్స్, డిజైన్ బాతు డిజైన్ ఎంత బాగుందో. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, జై శ్రీకృష్ణ. అన్ని ఫ్లవర్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడడానికి అంటే చాలా బాగుంది. మీరు కూడా వీటిని చూసి ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ మనకు ఆ నరసింహస్వామి అవతారాన్ని అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నాము. భక్త ప్రహ్లాదుడు, హిరణ్యకశ్యపుడు, ఆ నరసింహస్వామి ఉగ్రరూపాన్ని అయితే చూపించినట్టుగా చాలా బాగా చూపించారు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.